అందరికీ నమస్కారం. ఓటు అనేది మన హక్కు మాత్రమే కాదు, మన బాధ్యత కూడా. 18 ఏళ్ళు దాటి మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఓటు వేసి మీ వేలుకున్న శిరాన్ని అందరికీ గర్వంగా చూపించండి. జై హింద్. హాయ్ గైస్, నేను మీ అడ్మిశేష్. మన యూత్ మన ఫ్యూచర్ అంటారు, కానీ మన యూత్ మన ప్రెసెంట్ కూడా. 18 ఇయర్స్ వచ్చిన ప్రతి ఒక్కరు నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, ప్లీజ్ ఓట్. మీరు నమ్మిన లీడర్స్ కి, మీరు నమ్మిన నాయకులు ఓట్ వేయండి అండ్ మన దేశం భవిష్యత్తు మీ టైం రానే వచ్చింది. మీ 13న జరిగే ఎలక్షన్స్ లో తప్పకుండా ఓటు వేయండి. ఓటు హక్కు వినియోగించుకోండి, బాధ్యతగా నిర్వహించండి. మే 13వ తారీఖు అంటే సెలవు కాదండి, మనందరి బాధ్యత నిర్వర్తించాల్సిన రోజు. నేను ఫస్ట్ టైం ఓటు వేసే వాళ్ళకి మీ టైం వచ్చింది, పదండి ఓటు వేద్దాం. హలో ఓటర్, నీ టైం వచ్చింది. ఇట్స్ నాట్ హాలిడే, ఇట్స్ ఓటింగ్ డే. బయటకు వచ్చి ఓటే. భవిష్యత్తులో మన జీవితాలు సంతోషంగా ఉండాలంటే మనం సరైన నాయకులను ఎన్నుకోవాలి. మనం సరైన నాయకులను ఎన్నుకోవడానికి మనకి రాజ్యాంగం ఇచ్చిన సాధనం ఓటు. ఓటు హక్కును వినియోగించుకోండి. భావి భారత పౌరులుగా మన ధర్మాన్ని నెరవేర్చి మన బంగారు భవిష్యత్తుకి దారి ఏర్పరచుకుందాం. బద్దకించకుండా ఓటు వేద్దాం, సరైన నాయకుడిని ఎన్నుకుందాం, దేశాన్ని అద్భుతమైన స్థితిలో ఉంచుదాం. ఫస్ట్ టైం ఓట్ చేస్తున్నప్పుడు ఒక పవర్ఫుల్ ఫీలింగ్ కలుగుతుంది. ఒక యు ఆర్ టేకింగ్ చార్జ్ ఆఫ్ సంథింగ్ అనేటువంటి ఒక శక్తి కలుగుతుంది. ఇఫ్ యు ఆర్ ఏ ఫస్ట్ టైం ఓటర్, ఐ రిక్వెస్ట్ మీరు బయటికి వెళ్ళి ఆ శక్తిని ఎక్స్పీరియన్స్ చేయండి. ది పవర్ ఆఫ్ ఓట్ ఇస్ ది పవర్ టు చేంజ్. డేట్ గుర్తుందిగా, 13th May, సోమవారం. డోంట్ ఫర్గెట్ టు ఓట్. టైం వచ్చింది ఓటర్ అన్నా. ఏక్ దిన్ కా సుల్తాన్ కాదని నిరూపించు. ఓటేసి నీ భవిష్యత్ కి రూట్ చూపించు. ఓటు మన హక్కే కాదు, బాధ్యత కూడా. ఈ రోజు మన ఓటు రేపటి భవిష్యత్తు కోసం. నాకు ఎప్పుడో టైం వస్తుంది. ఈ లైన్ ఎప్పుడో అనుంటారు కదా, చాలా సార్లు అనుంటారు కదా. వచ్చేసింది, మీ టైం వచ్చేసింది. మే 13, 2024 మీకు ఓటేసే టైం వచ్చేసింది. ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి. నీ టైం వచ్చింది ఓటర్ అన్నా. ఏక్ దిన్ కా సుల్తాన్ కాదని నిరూపించు. ఓటు వేసి భవిష్యత్తు రూట్ చూపించు.